హాయ్ అండి, బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. అంగన్వాడీలో ఇస్తారు కదండి బాలామృతం ప్యాకెట్, దాంతో చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ 2 కప్పుల బాలామృతం పిండిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత 1 కప్పు పంచదార వేసుకోండి. తర్వాత 2 యాలక్కాయలు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టించండి. ఆ మిక్సీ పట్టించిన దాన్ని ఒక గిన్నెలో వేసుకొని 1 కప్పు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కోకో పౌడర్ కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూను బేకింగ్ పౌడర్ కూడా తీసుకొని కలుపుకోవాలి. 1 స్పూను వెనిలా ఎసెన్స్ కూడా తీసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం ఇదంతా థిక్ కన్సిస్టెంట్లో రావాలండి. వచ్చిన తర్వాత ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ కేక్ మిక్స్చర్ని మొత్తం దాంట్లో వేసుకోండి. ఒక గిన్నెలో మొత్తం నేను చూపించిన విధంగా రావాలండి థిక్ కన్సిస్టెంట్లో. తర్వాత కొంచెం బాదం పప్పులు జీడిపప్పులు ఏమైనా ఉంటే చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పైన వేసుకోండి, కొంచెం అందంగా కనిపిస్తుంది. దీనికి ముందే మనం ఒక గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలండి ఒక 5 నిమిషాల పాటు. తర్వాత మనం కేక్ పెట్టిన గిన్నెని కూడా దాంట్లో పెట్టేసి పైన మూత పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చిన్న మంట మీద ఒక 50 నిమిషాల వరకు ఉంచాలండి. ఒక 40-50 నిమిషాలు ఉంచితే చిన్న మంట మీద అప్పుడు కేక్ రెడీ అవుతుందండి. దాన్ని ముక్కల కింద పోసి ఒకసారి తిని చూస్తే దాని టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుందండి. పిల్లలు చక్కగా తింటారండి. బయట ఫుడ్ పెట్టొద్దండి. ఇలాంటి కేక్ ఇంట్లోనే ట్రై చేసి ఒకసారి